నమస్కారం రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. P4 తో పేదరిక నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ. రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామనాయుడు. కార్యకర్తల సంక్షేమమే టీడీపీ పరమావధి. ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఆదిరెడ్డి. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెళ్లిది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి. దగ్గుపాటి నాయకత్వంలో బీజేపీ బలోపేతం. క్షత్రియ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, షణ్ముఖ హారతులు తిలకించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 6గురిని జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు మరో 5గురిని నియమిస్తున్నట్లు తెలిపారు. మాట మాకు చెప్తే సరిపోతుంది కదా. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు విన్నాం ఒకసారి. మరి వాళ్ళు విజువల్ తీసుకెళ్తా అన్నారు, 5 minutes అన్నారు. ఒక మధ్యలో అవసరం అయితే ఒక 2 నిమిషాలు ఏదో పెట్టుకుంటారు. స్లిప్ పట్టుకొని చెప్పండి, ఏమవుతుంది ఎడిట్ చేస్తాం. రాబోయే మాన్సూన్ సీజన్ లో మనం ఆల్మోస్ట్ 12 lakh మెట్రిక్ టన్స్ అనేది మనం స్టోర్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా ఈ రోజు మనం డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం P4 ఏదైతే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో, ఆ P4ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పకడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ P4ని మరి మానిటరింగ్ చేయడానికి ఒక 5గురిని ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా టెక్నికల్గా ఒకరిని, అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక 6గురు ఈ యొక్క P4ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా డిస్టిక్లో కూడా ఏదైతే 7 నియోజకవర్గాల్లో జరిగేటువంటి P4ని అబ్జర్వ్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో కూడా ఒక 5 మెంబర్స్ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ P4ని పకడ్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బంగారు కుటుంబాలు, అంటే ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్లో మొదటి విడతగా ఆఖరి 20% మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఆ బంగారు కుటుంబాలకి మరి ఏదైతే మార్గదర్శకులుగా, అంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇందాక మంత్రివర్యులు చెప్పినట్లుగా P4 అనేటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదు. ఇప్పుడు ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా నగదు మొత్తం నామిని రవికుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు.
పార్టీ ఆఫీసర్ ఫోన్ చేసి జూనియర్ కాలేజ్ మీరు ఇచ్చేది ఎవరిదా అన్నారు, నాకే గుర్తురాలేదు. దాని తర్వాత ఎవరిదని అడిగితే మన గ్రీన్ స్టోన్ వెనకాల ఉంటుంది, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మన టీడీపీ ఎమ్మెల్సీ నెగ్గారు కదా, అయింది కాలేజ్ గుంటూరు. మీరు అది జాయిన్ చేసినప్పుడు నాకు చెప్పండి, రాజేంద్ర ప్రసాద్ అని చెప్తాను. నువ్వు ఎక్కడ ఉండు, అక్కడెక్కడ ఉంటే నాకు తెలుస్తుంది, రెండోసారి పిలుస్తున్నాను. సోదరులు వెంకట రవికుమార్ పొన్నాడ 33వ వార్డు రాజమండ్రి సిటీలో నివసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త, అసలు సిసలైన కార్యకర్త, జెండా మోసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి మరణించినంటే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు, అరే సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు, సరే ఆయన లేరు, ఇంకా పార్టీ ఏం చేస్తుంది, గౌరవిస్తుందా, గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. వారనే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త ఒక సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే 5 లక్షల రూపాయలు, ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలన్నది కాదు, నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈవిడి యొక్క అకౌంట్లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్గా ఒక రిటర్న్గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఇలా మీ అకౌంట్ నీకు ఎంత పడ్డది. నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి. అలాగే నా భర్త టీడీపీ కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి. ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి. చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ 5 లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి. ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని, అంటే ఇలా అని కాదు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందుంటుందని చాలా ఆనందపడుతున్నానండి నేనైతేని. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి కలగన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసరమైన సమయంలో బాగా ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సహాయ నిధి ద్వారా ఉదారంగా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం 13 కుటుంబాలకు 17 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెక్కులు అందజేసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాబు ఈలి శ్రీనివాస్ బిడింగ్ ఇల్లు రాజు చెట్లు దగ్గర చూపించండి అమ్మా. పేద ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 1,17 లక్షల రూపాయల దాకా పైచీలకు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం. మరలా ఈరోజు 13,75,000 రూపాయలు 13 మందికి ఇవాళ సహాయంగా వచ్చింది. ఇంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది. మేము కూడా చెబుతున్నాం, ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సహాయం చేయాలని. ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇది సంక్షేమ రాజ్యం. ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగాను తీర్చిదిద్దుతున్న చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే
ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం, ఇవాళ పరిశ్రమలు పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఒంటరి మహిళలకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది. 13 రకాల పెన్షన్లు ఇవాళ 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది. అర్హులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మంగళవారం క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, సీనియర్ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు తదితరులు విచ్చేశారు. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. పురంధేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ. ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన సుబ్రహ్మణ్య సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో పరిచయాలందరూ కూడా ఈ చీరల పంపిణీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో మొట్టమొదటి నుంచి బలమైంది. ఇవాళ కొత్తగా ఏం లేదు, ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది. దాన్ని మేము అందించుకునే శక్తి మాలో లేదు. అది ముందు వీరు సారథ్యంలో అందిపుచ్చుకుంటామని నమ్మకం. రోజున రాజమండ్రి ఎంపీ అయిన శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా సోదరుడు సుబ్రహ్మణ్య సింగ్ అంటే నాకు చాలా ప్రాణం. ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళ పేదలకి ఈ చీరల పంపిణీ అనేది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక మహా వ్యక్తి, ఒక శక్తి, ఆంధ్ర తేజాన్ని దిశలా వ్యాపించిన ఎన్టీ రామారావు గారి కుమార్తెగా రాజకీయాల్లో ప్రవేశించి రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ, అలాగే అమరావతికి అనేక రకాలైన నిధులను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కాకుండా రాజమండ్రిలో రైల్వే స్టేషన్ని ఆధునీకరించడానికి 350 కోట్లని కేంద్రం నుంచి తీసుకురావడం, ఇలాగ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి రాజమండ్రి కాకుండా యావత్ రాష్ట్రాన్నే అభివృద్ధి చేసే దిశగా మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా పార్టీ తరఫున, ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియదు. పురంధేశ్వరి గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి సమక్షంలో చేయడం, మనందరికీ ఆమెను ఇంకా 100 ఏళ్ళు ఆవిడ ఇలాగే ఉంటూ రాజమండ్రిని అభివృద్ధి చేయడంలో ఆవిడ పాత్ర ఎంతైనా చెయ్యాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. స్థానిక కోరుకొండ రోడ్లో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం షణ్ముఖ హారతులు కూడా ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నమవర్వర్యాయ చ కళ్యాయ చ నమశ్లోక్యాయ చావసనే నమ ఆసుషేణాయ చ ఆసురదాయ చ ప్రహితాయ చ నమో నిసంగణే చేషుధమతే చ నమస్తీష్ణే చ వేచాయుధనే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమశ్రుత్యాయ ఘనతే చ నమ ఆఖ్యదతే చ నమ ప్రఖ్యదతే చ నమో భక్తిరికేభ్యః నమస్తాయ చ హరిచాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ నమో విచన్వత్కేభ్యో నమ నిరహతేభ్యో నమామి వత్కేభ్యః సిద్ధిదాయ ప్రభరామయే మతిము యథా న సమసద్వపదే చతుష్పదే విశ్వావిధీమతే యచ్చంజయోశ్చ మనురాయజే పితా తదస్యామతము రుద్ర ప్రణీతౌ మానో మహాంతమదమానవర్భగం మానముట్. శ్రీ మహాగణాధిపతియే నమః. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మన దక్షిణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి. ఇది తమిళనాడులో కొండలు ఇవన్నీ ఉండేవి, అక్కడ ఏమీ ఉండేది కాదు తమిళనాడు ప్రాంతాల్లో. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన తర్వాత మద్రాసు తమిళనాడు ప్రాంతం అంతా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో విశేషమైనటువంటి ఫలితాలు పొందారు. చేతనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలన్నీ దక్షిణ ప్రాంతంలో ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి దక్షిణ దేశాన్ని రక్షిస్తానని మాట తీసుకుని ఆయన ఈ దక్షిణ ప్రాంతాన్ని అంతా కాపాడడం కోసం వచ్చాడు ఆయన. అందుచేత ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఆంధ్ర వాళ్ళం అవచ్చు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈయన యొక్క అనుగ్రహంతో మంచి అభివృద్ధి చెందుతారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే కృత్తికా నక్షత్రం, అగ్ని నక్షత్రం అన్నమాట. ఇది కార్తికేయుడని పేరు. అంటే మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాడు ఈయన. భూమికి, సంపదలకు, సంతానానికి, మనోవాంఛ వివాహాదులకు అన్నిటికీ కూడా, అంటే జాతక చక్రంలో కుజగ్రహానికి ఆరాధన చేయాలంటే స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళు ఎవరు డెవలప్ అవ్వరో చెప్పండి. ఎంచేతంటే ఆయన భూభుజుడు, భూమికి కుమారుడు. భూమి కుమారుడైతే మనకి భూమి ఉంటే కదా అన్నీ, అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, భూములు, సంపదలు, ఎకరాలు, ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా. గత ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ శాఖలోని 18,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. నాడు చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని, అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కొండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో, పవన్ కళ్యాణ్ గారి అండతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కొండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి.
అందులో నీళ్లు పోస్తే చిల్లుకుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లాగే వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి. దానికి ఉదాహరణే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో ఆ సిల్ట్ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితికో ముందుకెళ్తూ ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు పురంధేశ్వరికి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యకర్తల సమక్షంలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కేక్ కట్ చేశారు. కార్యకర్తలు శాలువాలు, బొకేలతో ఎంపీ పురంధేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु यजमानस्य राजकीय विषयेषु समस्त कार्य दिग्विजयता सिद्धिरस्तु यजमानस्य गृहे समस्त अलक्ष्मी प्रहार द्वारा स्थिरलक्ष्मी नित्यनिवास सिद्धिरस्तु यजमानस्य वांछित मनोरथ सिद्धिरस्तु सत्यासर्वे यजमानस्य कामः सर्वे जनाः आगामी परदिवसे नूतन जन्मदिन मुहूर्तस्तु निरंतर धर्म कार्य दिग्विजयोस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु भारत माता की పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రారంభించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు అందుకోవడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలలో ఒకటిగా రాష్ట్ర వ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ రోజు అన్న క్యాంటీన్లో కూడా మేము వస్తే ఈవేళ వాళ్ళందరినీ అడిగాం. మరి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, హాస్పిటల్ పని నిమిత్తం వచ్చాము. నిజంగా 5 రూపాయలకి ఇంత రుచికరమైనటువంటి భోజనం, 5 రూపాయలకి ఇంత వేడివేడిగా భోజనం, 2 రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది, మా ఇంట్లో మేము వండుకున్నా కూడా ఇంత రుచిగా ఉండదని ఒక ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే చాలా ఆనందం, సంతోషం కలుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నేను కూడా ఏదైతే మరి స్థానిక శాసనసభ్యులు వాసు గారితో కలిపి మేము కూడా అన్నా క్యాంటీన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా చూస్తూ స్వయంగా నేను కూడా భోజనం చేయడం జరిగింది. చాలా తృప్తిగా, చాలా సంతోషంగా, ఎంతో హాయిగా, మరి వాస్తవం చెప్పాలని అంటే చాలా టేస్ట్గాను వేడివేడిగా భోజనం నేను కూడా వాళ్ళతో పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా భోజనం వడ్డించే దగ్గర నుంచి మళ్ళీ భోజనం ప్లేట్లు కడిగేంత వరకు కూడా దగ్గరుండి చూస్తే చాలా శుచిగా, చాలా శుభ్రతతో పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు. అందుకు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రకంగా పేదల కడుపు నింపేటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఆలోచన వచ్చి ఇంతమంది పేదల కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళనని నిర్వహించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టి మమత, టి రాము, వర్మారెడ్డిలు మాట్లాడుతూ 2019 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ఉప కేంద్రాల్లో బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించాలని వివరించారు. రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏంటంటే గత 6 సంవత్సరాల ముందు నుంచి కూడా మా కొత్తగా పోస్ట్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రతి గ్రామీణ ప్రాంతం అనేది ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి ఈ పోస్ట్ అనేది కొత్తగా క్రియేట్ చేసి ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది నిజంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మా యొక్క పోస్ట్ని తీసి కొత్తగా తీయడం జరిగిందండి. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే మాకు ఇచ్చిన క్లాస్ ప్రకారం 6 సంవత్సరాలకి రెగ్యులర్ చేయమని చెప్పి ఇచ్చారండి. అలాగే మాకు దయచేసి మా దాంట్లో 80% 100లో 80% ఆడవాళ్ళే వర్క్ చేయడం అండి ఇందులోని. దానికి తోడు మాకందరికీ కూడా మా ఉండే హాస్పిటల్ కూడా క్లినిక్లు ఊరు చివర అలాగే శ్మశానాల దగ్గరలో ఉన్నాయండి. మాకు సెక్యూరిటీ కూడా లేదు. కనీసం ఎవరైనా వచ్చి ఏం చేసినా కూడా తిరిగి మాట్లాడే వాళ్ళు కూడా లేరండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ గారైన సత్యకుమార్ యాదవ్ గారిని దయచేసి మా అందరి తరపు నుంచి కోరుకునేది ఒకటేనండి. మా అందరికీ కూడా మెయిన్ 6 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసి, అలాగే చాలామంది నిజంగా ప్రతి ఒక్క కూలి పని చేసుకున్నాడు కూడా ప్రతి 6 నెలలకి పీడీ అనేది పెరుగుతుందండి. మేమేం పాపం చేసుకున్నామండి. అందరూ కూడా చదువుకొని కూడా ఈవేళ ఇలాంటి పరిస్థితి కనీసం రూపాయి జీతం అనేది పెరగకుండా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి మాకు. అలాగే అద్దెలు కట్టుకోవడం, కరెంట్ బిల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కటి కూడా 117% మాత్రమే మాకు బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయండి. అందరూ కూడా అద్దె బిల్డింగ్లు తీసుకొని క్లినికల్ రన్ చేస్తున్నారని అయినప్పటికీ చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నాం. కానీ ఈవేళ నిజంగా ప్రతి ఒక్కరికి కడుపు బాధతో ఉన్నారండి. ఎంత బాధతో అంటే నిజంగా ఎవరికి చెప్పుకున్న మా బాధ తీరుతుందని అంత బాధలో ఉన్నాం. దయచేసి మేము అందరూ కోరుకునేది ఒకటేనండి. అయ్యా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే హెల్త్ మినిస్టర్ గారు మీరందరూ కూడా గమనించి మా అందరికీ కూడా న్యాయం చేస్తారని, అలాగే 6 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసి మాకందరికీ జీతాలు పెంచి మా యొక్క సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని మేమందరినీ కూడా అందరి తరపు నుంచి పనులు చేసుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.